హైదరాబాద్ రామ్నగర్లో త్రుటిలో ముప్పు తప్పింది. ఫాతిమా బస్తీలో అజామా పరిశ్రమ గోడ కుప్పకూలింది. 3 ఆటోలు, 1 కారు, 4 టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? పరిశ్రమ గోడ కుప్పకూలడానికి ఒక్కసారిగా కారణం ఏంటి అసలు? నీలిమ, నిన్న సాయంత్రం ఏదైతే నగరంలో కురిసినటువంటి భారీ వర్షానికి రామ్నగర్ అడిషనల్ డివిజన్ కింద ఉన్నటువంటి ఫాతిమా బస్సులోని ఓ ప్రధాన మందిరం ప్రహరీ గోడ కూలటంతో ఆ గోడ దగ్గర పార్క్ చేసినటువంటి 3 కార్లు, అదేవిధంగా 3 ద్విచక్ర వాహనాలతో పాటు 2 ఆటోలు కూడా ధ్వంసమైందంటే దీనిపైన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఇటువంటి వర్షాలు, ఈ చిన్నపాటి వర్షానికి ఇటువంటి ఈ సంఘటనలు జరిగినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు రోడ్లపైన నిలిచిపోయినటువంటి నీటిని పారకులేందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలిమ, ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? వివరాలేంటి? ఈ రాత్రి సమయంలో కావడంతో ఎటువంటి ప్రాణాపాయం ఏం నష్టం జరిగినప్పటికీ కూడా భారీ స్థాయిలో ఆస్తి నష్టం, ఏదైతే ఈ 3 వాహనాలు, ఏదైతే గోడు పక్కనే ఉన్నటువంటి 3 కార్లతో పాటు 2 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. థ్యాంక్ యూ తిరుమల.